తెలంగాణలో నిరుద్యోగులకైతే గవర్నమెంట్ శుభవార్త అందిస్తుందనుకోవాలి. ఆల్రెడీ జూన్ 2 రోజు ఏదైతే అన్నదో 3 నోటిఫికేషన్స్ అని ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఈ నెలలో ఇంకా 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తా అని చెప్పింది. దాంట్లో ఆల్రెడీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మిగతా 2 నోటిఫికేషన్స్ ప్లస్ ఇప్పుడు మళ్ళీ నెలకు 2 నోటిఫికేషన్స్ చొప్పున రిలీజ్ చేస్తా అంటున్నారు. మొత్తం ఈ నెలలో 1597 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ దాంట్లో 4 నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. ఇంకొక 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకసారి అవి చూద్దాము. మొత్తం 1597 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 2 శాఖల్లో 290 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో R&B శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు కూడా 2 డేస్ బ్యాక్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మొత్తం మరో 1597 పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫైల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించి ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంట్లో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఏవంటే 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు అవి. నెక్స్ట్ 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉన్నట్లు సమాచారం. ఆల్రెడీ 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ 2 నోటిఫికేషన్స్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి, నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒకటి. ఈ 2 నోటిఫికేషన్స్ కూడా ఈ మంత్ ఎండింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ఆల్రెడీ వాళ్ళు అన్నట్టుగానే ఈ మంత్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 4 రిలీజ్ చేసిండ్రు. ఇప్పటి నుంచి మంత్లీ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పటి నుంచి అయినా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు మొత్తం పోలీస్ శాఖలో 19,000 కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చింది. దాంట్లో తొలి విడతలో 5,000 పోస్టులు భర్తీ చేస్తామని జూన్ 2 రోజే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి దాని తర్వాత ఒక 3 డేస్ తర్వాత న్యూస్ పేపర్కి మళ్ళీ రావడం జరిగింది. త్వరలోనే 5,000 పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అని మళ్ళీ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎవరైతే కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది. 19,000 పోస్టులను మొత్తం విడతల వారీగా భర్తీ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి.